బలవంతం ఏం లేదు, ముక్కుపోగు నా దగ్గరే ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు స్టెప్ బ్రదర్. నీకోసం ఎరైనా అవుతా, సరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. సో సలార్ అవకాశం ఎలా వచ్చింది? సలార్ బాక్స్ ఆఫీస్ బాడీని టచ్ చేసే ఛాన్స్ వచ్చింది కదా. అసలు ఒక్కొక్కటి నాకు ఎందుకు చెప్పలే మామ, నువ్వున్నావేంటి మామ సలార్లో, అద్దరగొట్టావు మామ. బట్ ఈ సినిమాలను ఒక ఎత్తు విరూపాక్ష, మీ డైరెక్టర్ ఈ రోజు కూడా సీన్ నీ కళ్ళల్లోనే పెట్టాడు. డే బై డే ఇన్స్టా ఫాలోయింగ్ పెరుగుతుంది, క్రషెస్ పెరుగుతున్నారు, మరి దిష్టి తీర్చుకుంటున్నావా లేదా? ఇంతవరకు క్రష్ రాలేదా? క్రష్ ఎందుకు లేరు? అనుపమ రియల్ లైఫ్ లో ఆ అమ్మాయి అక్కడ గుండెల్లోంచి తొంగి చూసి లోపల పోతుంది, చెప్తాడా లేదా? మెగాస్టార్ గారు స్టేజ్ మీద నిన్నే అంత బాగా పొగుడుతుంటే, నీ గురించి అన్ని మాటలు చెప్తుంటే ఏంటి నీ రియాక్షన్ ఏంటి? నేను లీడ్ గా చేసిన సినిమా ఆయన ఇంట్లో చూసి ఆయన వచ్చి చెప్పడం అనేది అసలు అమ్మ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ యంగ్ చాంప్ని తీసుకొచ్చా అండి. నిజంగా మనోడు చిన్న వయసులోనే, అంటే ఇంకా గ్రోయింగ్ అవుతున్నాడు, అప్పటికే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే సినిమాలు కూడా తీశాడు. సో ఇంతకీ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్లో మీరు ఆల్రెడీ తన ప్రొఫైల్ స్టాక్ చేస్తుంటారు. చాలా మంది అమ్మాయిలు కూడా అబ్బా నా క్రష్ ఇంత అందంగా ఉంటే ఎంత బాగుండు అని కూడా ఫీల్ అవుతుంటారు. సో తను ఎవరో కాదండి, హర్ష్ రోషన్. ఇవాళ మన ఇంటర్వ్యూలో ఉన్నాడు. రీసెంట్గా సలార్తో మరొక బ్రేక్ కూడా ఇచ్చాడు ఇండస్ట్రీకి. సో ఏంటి ఇతని జర్నీ, ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాడు, ప్రతి ఒక్కటి కూడా మన హర్ష్ రోషన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ. ఎలా బ్రో ఇంత క్యూట్ గా చిన్నప్పటి నుంచే? ఏమన్నా అంటే లైక్ మమ్స్ కిడ్డా డాడ్స్ కిడ్డా పోలికలు? మమ్. ఓకే, సో మీ మదర్ పోలికలు మీకు వచ్చాయి. ఓకే, సో ఏం చదువుకున్నారు మీరు? ఇప్పుడు చదివేది ఇంటర్ కే 25 మూవీస్. వానమ్మ, ఇన్నేళ్ళు యాంకరింగ్ చేస్తున్నావు, కాపర్ రావట్లే మాకు. ఓకే, సో నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ ఖమ్మం అన్న, లైక్ ఇన్ సెన్స్ భద్రాచలం. సో తర్వాత భద్రాచలం టు హైదరాబాద్. ఓకే, ఫర్ ఎడ్యుకేషన్ లేకుంటే మూవీసా? అంటే యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ప్లస్ మూవీస్ అన్న అనుకోవచ్చు అన్న. సో అలా. ఓకే, సో ఎలా చదువుతావు? అంటే 100%, 90, 92? అంతే ఉండదన్న, బట్ పాస్ అవుతా. అండ్ దెన్ పాస్ అన్నా నాకు ఎందుకో 90 వినిపిస్తుంది. 90 వరకు ఏం లేదు, పాస్ అవుతా ఖచ్చితంగా. ప్రతి ఎగ్జామ్ పాస్ అయిపోతావు? 80%. ఓకే, సో అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ సీనియర్ అకౌంటెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు నీకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో రాస్తారా? అందుకే మొత్తం ఆయనే చూసుకుంటాను. ఓకే, రెమ్యునరేషన్స్ కూడా A to Z అతనే. ఓకే, ఇంకా ఎవరెవరు మీరు? అమ్మ హౌస్ వైఫ్, అండ్ దెన్ అన్నయ్య చెల్లి. ఓ నీకు అన్నున్నాడు? ఓకే, ఏం చేస్తారు ఆయన? వాడు చదువుతున్నాడు, ప్లస్ దాంతో పాటు ఇప్పుడు వాడికి కూడా నాతో వచ్చి వాడికి సినిమాటోగ్రఫీ, లైక్ అంటే వాడికి చిన్నప్పటి నుండే ఇష్టం ఉండే ఫోటోగ్రఫీ. ఇంకా నాతో ఫిలిమ్స్ కి వచ్చిన తర్వాత వాడికి ఎక్కువగా సెట్స్ చూసి ఆ లైట్స్ ఏదైతే కెమెరా ఉందో అట్రాక్ట్ అయిపోయాడా? లాగేసుకున్నావా? అంటే ఇంట్లో ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీ. మరి చెల్లి చదువుకుంటుంది. చెల్లిని అట్లా లాగలేదు? తెలీదు, రావచ్చు అది కూడా. ఓకే, బట్ బేసిక్ గా పేరెంట్స్ ఎక్కువగా పిల్లలు సినిమాలు చూస్తేనే టీవీలో భయపడుతుంటారు, అరే చదువుకోకుండా ఏం పనులు చేస్తున్నామని. మరి నేను ఏకంగా ఇండస్ట్రీలోకి ఎలా పంపించారు? అంటే అన్న నేను చెప్తున్నా కదా, నేను ఇంతవరకు వచ్చానంటే కారణం దానికి మా ఫ్యామిలీ, మెయిన్లీ మా నాన్న. లేకపోయి ఉంటే అసలు నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. నేను ఆ భద్రాచలంలోనే అక్కడే స్టూడెంట్ లో చదువు. భద్రాచలంలో భద్రా సినిమా చూస్తావా? అప్పుడు పుట్టలేదు అనుకుంటా. అవునా? సో డాడీనే ఎంకరేజ్? డాడీనే అంటే లైక్ ఫ్యామిలీ అంతా, బట్ నాన్న ఇది చేసే ఇది మాత్రం అది ఆబ్వియస్లీ అంటే నాన్న వల్లే నేను ఇక్కడ వరకు వచ్చా. మరి ఇప్పుడు వరకు 25 మూవీస్, ఇంకెక్కువ చేసావా? 25 వరకు 25 వరకు, 20 to 25 అంతే. ఓకే, బట్ ఫస్ట్ ఆఫర్ వచ్చింది, సక్సెస్ఫుల్ గా థియేటర్ ఎంట్రన్స్ ఇచ్చావు.
అండ్ ఈ నగరానికి ఏమైంది, ఈ నగరానికి చాలా మంది యంగ్ హీరోస్ డిబట్ అయ్యారు, అందులో పాటు నువ్వు అంతేగా ఫ్యూచర్ జనరేషన్ ని కవర్ చేసావు. ఓకే, సో ఈ నగరానికి ఏమైంది, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ అన్న నేను యాక్చువల్గా అసలు నేను ఇండస్ట్రీకి వచ్చింది డాన్స్ తో. అది ఉంది నా క్వశ్చన్, ప్రతి వీడియోలో డాన్స్ స్టెప్ వేస్తావు. అంతే. సో అంటే అది డాన్స్ అది బాడీలో ఉంటది కాబట్టి ఎక్కడైనా సడన్ గా ఏదైనా జాతర కానీ ఏదైనా అవుతున్నప్పుడు కూడా మన సైలెంట్, మన పెళ్లి కాదు, కొంతమంది పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి చాలా గ్రాండ్ గా, వాళ్ళు కొట్టే ఇదికి మనకు ఊపొచ్చేస్తా ఉంటది వేసేయాలి, కానీ ఆడ ఎవడు పెళ్లి రాబాబు అని మనం వేయలేం కాబట్టి సో ఇది ఉంటది అన్న. అందుకే ఆ రీల్స్ కూడా. మళ్ళీ ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది ఎలా అంటే అది నా ఫస్ట్ ఫిల్మ్ అన్న. అవును. సో నేను ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది డాన్స్ తో, బట్ దెన్ డాన్సర్ గా కొన్ని ఫిల్మ్స్ చేశాను. బ్యాక్గ్రౌండ్ డాన్స్ ఎలా అంటే మీరు బాబా భాస్కర్ మాస్టర్ ఐడియా ఉన్నారు కదా, నేను డీలో చేసి ఎలిమినేషన్ అయిపోయాను. లైక్ అప్పుడు కొంచెం ఇది అయ్యి డీలో సీజన్ 2 లో చేసా, డీ జూనియర్ సీజన్ 2. అప్పుడు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు కాల్ వచ్చింది బాబా భాస్కర్ మాస్టర్ దగ్గర నుండి. అక్కడ నుండి కాల్ వచ్చింది, ఇలా ఫిలిం కి అనుకుంటున్నాం, ఇలా హీరోతో పాటు డాన్స్ అంటే ఓకే అన్నట్టు ఇది చేసాం అనమాట. సో యాక్చువల్ గా ఒక డాన్సర్ గా నా ఫస్ట్ ఫిలిం తుంటరి. తుంటరి యాక్చువల్లీ నారా రోహిత్ అన్నది, అన్నయ్యతో చేశాను. బట్ దెన్ దాని తర్వాత రాఘవ లారెన్స్ మాస్టర్ తో మొట్టె శివ కట్టె శివ అని ఒక సినిమా, తమిళ సినిమా. తమిళ్ ఎంట్రన్స్ అంటే చిన్నప్పుడు డాన్స్ గా. ఓకే, సో అలా ఎంటర్ అయ్యాను. బట్ దెన్ ఎలా నాకు రామానాయుడు స్టూడియో నుండి కాల్ వచ్చిందో ఏంటో అదంతా తెలియదు, కానీ రామానాయుడు నుండి కాల్ వచ్చింది. లైక్ ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో, బట్ దెన్ దాని తర్వాత స్కూల్కి వెళ్తున్న టైంలో నాకు రామానాయుడు నుండి కాల్ వచ్చింది అన్న. కాల్ వచ్చింది ఇలా లైక్ అనుకున్నా అన్న టైప్లో వెళ్తే ఆడిషన్ ఇచ్చా. ఇలాగే మాట్లాడితే తరుణ్ భాస్కర్ అన్న ఎవరో కూడా నాకు తెలియదు, లైక్ పెళ్లి చూపుల డైరెక్టర్. బట్ దెన్ ఆయన చెప్పింది నేను చేశాను, ఆయనకి నచ్చాను. సో ఫస్ట్ ఫిల్మ్ ఈ నగరానికి ఏమైంది అలా వచ్చింది. ఓకే, సో అంటే చాలా మంది ఈ నగరానికి ఏమైందిలో నేను గుర్తు పట్టణ వాళ్ళు ఉంటారు, పట్టణ వాళ్ళు ఉంటారు. బట్ నీకంటే ఇండస్ట్రీలో ప్రాపర్ రికగ్నిషన్ వచ్చిన మూవీ ఏంటి? ప్రాపర్ రికగ్నిషన్ అంటే నీ సాటిస్ఫాక్షన్? ఫలక్నామా దాస్. స్టీరింగ్. ఓకే, అది ఆ డైలాగ్. సో అది కూడా కొత్త సినిమా కదా, సో ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? అంటే టెన్షన్ అనిపించలేదా కొత్త సినిమా కదా ఎందుకని? అంటే ఎప్పుడైతే ఈ నగరానికి ఏమైనా సినిమా చేశాను, నేను అది విశ్వకన్నా చిన్నప్పుడు చేశా. ఓకే, సో మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ మంచి ఇదైన తర్వాత ఈ నగరానికి ఏమైంది ఫిలిం లో చూసి ఆయనకి నా యాక్టింగ్ నచ్చి విశ్వకన్నకి నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నాడు. ఇది ఫలక్నామా దాస్. బట్ దెన్ ఫలక్నామా దాస్ లో కూడా అన్నయ్య చిన్నప్పుడే చేయాలి యాక్చువల్లీ. అప్పుడేమైంది, దిల్ రాజు సార్ది వేరే సినిమా చేస్తున్నాను ఆ టైంలో, లైక్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. వెళ్ళి ఊటీలో అనుకుంటా షూట్ చేస్తున్నాను. షూట్ చేస్తున్న టైంలో అన్నయ్య వాళ్ళు అప్పుడు కాల్ చేశారు, ఎవరు ఫలక్నామా దాస్ టీం నుండి, ఇలా ఫిలిం ఉంది ఇలా అని అనుకున్నారు. బట్ దెన్ అప్పుడు నేను అక్కడ షెడ్యూల్లో ఉన్నా, ఇది కుదరకపోయేసరికి ఇక్కడ కొంతమందిని ఓకే చేస్తారు, ఫ్రెండ్ క్యారెక్టర్ కి అంతా ఓకే అయిపోయింది. సో నేను అక్కడికి వెళ్ళేసరికి అందరికంటే నేను కొంచెం చిన్నగా ఉన్నా అనమాట. సో విశ్వకన్నా సెట్ లోకి వెళ్ళిన తర్వాత నీకు మంచి డైలాగ్ ఇస్తా అన్నారు. నేనేమనుకున్నా, డైలాగ్ అంటే ఒక మంచి డైలాగ్ ఉంటదేమో అని అనుకున్నా. సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ నేను అలా ఆయన, అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ కూర్చో, నువ్వు కానీ కాదు, దాన్ని పట్టుకొని తిప్పు గదే తిరుగుతుంది, చల్ కట్లే. ఇప్పుడైతే ట్రైలర్లు అంటే ఈ డైలాగ్ వచ్చాక సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, హీరో క్యారెక్టర్ మీద కూడా ఒక ఇంపాక్ట్ పడింది. సో ఎలా అనిపించింది మీకు? అంటే అన్న నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను చెప్పిన ఒక డైలాగ్ కి అంత గట్టిగా అరుస్తారు, అంత ఇదిగా అవుతుందని. అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇటు ట్రావెల్ అవుతున్నాం, కార్లో ఉంటే ఫోన్ లో వీడియో వచ్చింది అనమాట, ఆ డైలాగ్ చెప్తుంటే గట్టిగా అరిచేసి. సో అంటే చిన్నప్పుడు అలా ఫిలిం చూసుకుంటూ ఉన్నాను నేను, అంత పెద్ద స్క్రీన్ మీద అంటే నేను అంత పెద్ద స్క్రీన్ మీద చేస్తుంటే నా డైలాగ్ కి వీళ్ళు అరవడం లాంటి హ్యాపీనెస్. బట్ బేసిక్ గా నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారు? యాక్టింగ్ నేర్చుకోవడం అంటే యాక్టింగ్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు నా బాడీలోకి. చిన్నప్పటి నుండి డాన్స్ కాబట్టి దాని తర్వాత అంటే యాక్చువల్లీ డాన్సింగ్ గానే కూడా కొంచెం బాడీ ఉంటది. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ ఈ సినిమాలో ఎలా చేశానో యాక్టింగ్, మరి డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయడం అనుకొని చేశానో తెలియదు అన్న, మొత్తానికి చేశాను. బట్ దెన్ ఎప్పుడైతే 2017 ఎప్పుడు ఆ టైంలో నేను డ్రామా జూనియర్స్ అని జీ తెలుగులో ఒకటి చేశాను అన్న. టీవీ షో రియాలిటీ షో. అది
అందులో ఏంటంటే సేమ్ స్కిట్స్ చేయాలి, అందులో ఒక విన్నర్ అంటూ ఉంటారు ఇంకా ఫైనల్ గా కిడ్స్ అందరూ. సో అందులోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ అందరూ థియేటర్ ఆర్టిస్ట్ సార్ వాళ్ళే మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా థియేటర్ ఆర్టిస్ట్. సో థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది, ఏ దానికి ఎంత పిచ్ ఎలా అన్ని ఉంటది, నేర్చుకుంటారు. అవును. సో దానివల్ల నేను డ్రామా జూనియర్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా నేర్చుకున్నా. నేను జీ తెలుగులో 4 years చేశానన్న, 4 years స్పెండ్ చేసా జీ తెలుగుకి. ఆ 4 years లో 3 years నేను యాక్టింగ్ చేశాను, 1 year ఆట చేశాను. ఆట 7 ఏదైతే ఎప్పుడైతే నేను భద్రాచలంలో నన్ను నాన్న ఎప్పుడైతే స్టార్టింగ్ ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు, స్కూల్లో మా టీచర్ చెప్పడం, అక్కడ నుండి మా నాన్న టీచర్ అంటే ఒక మాది భద్రాచలంలో యాక్చువల్లీ ఒక క్రిస్టియన్ స్కూల్ అనమాట. క్రిస్టియన్ స్కూల్లో అలా అవుతాయి కదా ఫెస్ట్లు. ఆ ఫెస్ట్ అవడం వల్ల దాంట్లో ఒక సాంగ్ లో డాన్స్ చేసా. అంటే చిన్నప్పటి నుండి డాన్స్ అంటే అలవాటు. సో అలా డాన్స్ కూడా ఎవరు నేర్పిలే. డాన్స్ ఎలా వచ్చిందంటే మా అన్న నుండి వచ్చింది తెలుసా. మీ అన్న ఫోటోగ్రఫీ కదా. చిన్నప్పుడు ఏదో ఇలా సాంగ్స్ అమ్మ ఎలా అంటే స్కూల్ కి రెడీ చేసేటప్పుడు టీవీలో ఒక BCM ఒరిజినల్ ఛానల్ పెట్టేసి మమ్మల్ని రెడీ చేస్తూ ఉండేది. ఈ ఏదైతే సాంగ్స్ వస్తుందో అమ్మ టిఫిన్ తీసుకొచ్చే రెడీ చేసే గ్యాప్ లో మా వాడు వేస్తూ ఉండేవాడు, అన్ని చూసి నేను వేసేవాడిని. సో ఈ టైప్ లో ఉండే అంతే. సో వాడి దగ్గర నేను డాన్స్ ఇలా నేర్చుకున్నా అన్న. సో ఆ తర్వాత ఇలా ఫెస్ట్ ఉందంటే నార్మల్ ఏముందన్న క్రిస్టియన్ డాన్స్ చేయడం ఇట్లా. బట్ ఈ సినిమాలో ఒక ఎత్తు విరూపాక్ష సాయిధరం తేజ్ ఒక బ్రేక్ త్రూ అవుతే నీకు కూడా ఒక బ్రేక్ త్రూ. విరూపాక్షలో ఛాన్స్ ఎట్లా వచ్చింది అండ్ భయపడ్డావా క్యారెక్టర్ నీకు చెప్పినప్పుడు? భయపడ్డం అయితే ఏం లేదన్న, కాకపోతే ఎప్పుడైతే నన్ను ఆడిషన్ చేశారో అప్పుడు మంచి అంటే అది ఎప్పుడైతే క్యారెక్టర్ చెప్పారో ఇలా చేయాలని అప్పుడే అనుకున్నా ఇది కొంచెం క్రూషియల్ క్యారెక్టర్ అండ్ నాకు ఎలా అయితే కావాలో అలాంటి క్యారెక్టర్స్ అన్న టైప్ లో ఉండే అన్న విరూపాక్ష. ఎందుకంటే ఒక చాలా మందిని ఫిల్టర్ చేశారంట. ఫిల్టర్ చేసిన వాళ్ళలో 4-5 members ని ఇంకా ఫిల్టర్ చేశారు. అది డైరెక్టర్ కార్తిక్ అన్న దగ్గరికి తీసుకెళ్లారు అనమాట. అప్పుడు కార్తిక్ అన్న క్యాబిన్ లోకి తీసుకెళ్లి కార్తిక్ అన్న ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఇలా ఉంటుంది, ఇలా ఇంటెన్స్ గా. నాకు ఇప్పుడు మీరు ఆడిషన్ ఏం చేయాలంటే నాకు డైలాగ్స్ వద్దు, ఏమొద్దు, మీరు విరూపాక్ష చూసుంటే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఇక్కడ మీరు ఇలా ఎంట్రీ ఇచ్చి మీ అమ్మ నాన్నని చంపేసి వాళ్ళు ఇల్లు కాల్చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ నుండి మీరు వాళ్ళ మీద ఫుల్ కోపం ఉంది, కాకపోతే మీరు ఏం చేయలేని పరిస్థితి, అంటే హెల్ప్లెస్ పరిస్థితి, కంట్రోల్ చేసుకుని చూపియాలి అన్న టైప్ లో యాక్ట్ చేయమన్నాడు అన్న. అంతే, అదొకటే చెప్పాడు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించిన దాంట్లో నా మైండ్ సెట్ కి అనిపించింది, నేను అక్కడ యాక్ట్ చేశా. అది అన్నయ్యకి నచ్చింది, ఇంకా అలా సెలెక్ట్ అయ్యా. మరి విరూపాక్షలో క్యారెక్టర్ లో కళ్ళు పైకి పోయి కొంచెం అంత ఇట్లా చేస్తారు కదా, ఒకసారి ఆ సిచ్యువేషన్ చూపినాక. వామ్మో, మీ డైరెక్టర్ ఈ రోజు కూడా సీన్ నీ కళ్ళల్లోనే పెట్టాడు. ఓకే. అండ్ నాకైతే నీ ఐడెంటిటీ ఒకటి మిషన్ ఇంపాసిబుల్, ఆ సినిమాలో ఫుల్ లెంత్ నువ్వే ఉంటావు. తర్వాత ఒక ఆడియో లాంచ్ లో మెగాస్టార్ గారు స్టేజ్ మీద మీ గురించి మాట్లాడతారు, అదొకటి. విరూపాక్ష, నాకు ఈ మూడిట్లయితే భలే, అంటే వెంటనే స్పార్క్ అయిపోతావు, అరే మనోడు కదా రోషన్. ఓకే, కమింగ్ టు సలార్. సో సలార్ అవకాశం ఎలా వచ్చింది? సలార్ అంటే బాక్స్ ఆఫీస్ బాడీని టచ్ చేసే ఛాన్స్ వచ్చింది కదా అన్న. యా, సో అదెలా అంటే అన్న 1.5 year బ్యాక్ మన మురళి అన్న అని ఒక ఏడి అన్న ఉంటారు అన్న సలార్ లో. సో ఆ అన్న నుండి కాల్ వచ్చింది. ఆ అన్న నాకు ఇంతకు ముందు వేరే దాంట్లో పరిచయం అనమాట. నేను లైగర్ సాంగ్ ఒకటి చేశాను, లైగర్ది ర్యాప్ సాంగ్ ఒకటి ప్రైవేట్ చేశాను, అలా పరిచయం నాకు. అది చేసినప్పుడు 1.5 year బ్యాక్ ఇలా కాల్ వచ్చింది, ఇలా ఆడిషన్ అన్నారు. ఓకే ఓకే అనుకున్నాము, వెళ్ళాము, చేశాను, చేసేసి వచ్చేసాను. తర్వాత దాని నుండి ఏం తెలియదు. ఇంకా 1.5 year అయిపోయింది. కట్ చేస్తే సలార్ నుండి కాల్ వచ్చింది, సలార్ మూవీ కాల్ వచ్చింది, ఇలా సలార్ సినిమాలో కావాలంట అనేసరికి నేను సలార్ సినిమా ఏం అర్థం కాలేదు, ఇది ఎప్పుడు వెళ్ళాం మనం అని ఆలోచించాను. సడన్ గా స్ట్రైక్ అయింది, అదే మురళి అన్నప్పుడు ఇది కదా అన్న టైప్ లో గుర్తొచ్చింది. ఓకే అన్న టైప్ లో మాట్లాడాం. అండ్ దెన్ ఒక డే షూట్ ఫిక్స్ చేశారు, 2 days షూట్ చేస్తాను. 2 days షూట్. ఓకే. బట్ బేసిక్ గా చాలా మంది ఏమనుకున్నారంటే
మీరు మీ బ్రదర్ ఉంటారు కదా, అవును. సో ఇద్దరు సిమిలర్ గా కనిపిస్తారు కొంచెం. అవును. ఆ అబ్బాయి ప్లేస్ లో మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు? అది యాక్చువల్లీ ప్రశాంత్ సార్ అంత అక్కడ వరకు అనుకున్నారు. అంటే ఇద్దరు కవల పిల్లల్లాగా కనిపిస్తారు. అవునవునవును. అదొకటే నాకు అనిపించింది. అంటే అది మరి ఆయన మైండ్ లో ఏమన్నాడు అంటే ఇప్పుడు నీ మైండ్ లోనేమో ఇలా ఉంది కదన్నా, మరి సార్ మైండ్ లో ఎలా ఉందో తెలీదు. ఓకే, అండ్ సలార్ డైలాగ్ ఒకసారి మా కోసం చెప్తావా? ఆ పైలోని చూసావా, వాడే నా పుంజు, ఎప్పటి వరకు వాడు కింద పడిందే లేదు, నువ్వు అని పడి ముక్కు పోగిచ్చేస్తా. బలవంతం ఏం లేదు, ముక్కు పోగు నా దగ్గరే ఉంటుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు స్టెప్ బ్రదరు. నైస్. అంటే బేసిక్ గా మనం మాట్లాడేటప్పుడు ఫ్లూయెన్స్ ఉంటది, కానీ ఈ డైలాగ్స్ ఏంటంటే స్లో పిచ్ లో గ్యాప్స్ ఇచ్చుకుంటా అప్స్ అండ్ డౌన్స్ చేయాలి కదా. ఇది ఎట్లా ప్రాక్టీస్ చేసినావు? ఇది ప్రాక్టీస్ ఏం లేదన్నా, ఎప్పుడైతే సలార్ సెట్ కి వెళ్ళానో అంటే నాకు వెళ్ళే జర్నీలో నాకు స్క్రిప్ట్ ఇచ్చారు అనమాట, ఫిల్మ్ షూటింగ్. ఆ గ్యాప్ లో డైలాగ్ నేర్చేసుకున్నా. అంటే ఈ మాడ్యులేషన్ ఎప్పుడైతే నేను సెట్ లోకి వెళ్ళి నించున్నానో, ప్రశాంత్ సార్ ఎప్పుడైతే వచ్చారో, ప్రశాంత్ సార్ వచ్చి ఇక్కడ ఇంత చేయాలి, ఇక్కడ ఇంత చేయొచ్చు, ఫస్ట్ మనం చేసేయమంటారు. ఓకే, నీకు ఎలా వచ్చో అలా చెయ్యి అంటారు, దాంట్లో కరెక్షన్ చేస్తారు. ఓకే, బట్ బేసిక్ గా ఈ డైలాగ్ అంటే చిన్నప్పుడు క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైలర్ లో, ఒక ఫలక్నామా దాస్ ట్రైలర్ లో ఒకసారి నీ డైలాగ్ వస్తేనే అంత వైరల్ అయింది. బట్ ఇదేంటంటే ఇంకా ట్రైలర్ స్టార్టింగ్ మొత్తం మీరే, సినిమాలో స్టోరీలో మొత్తం ఇంపాక్ట్ ఆ క్యారెక్టర్లు వేయాలంటే చిన్నప్పుడు మీ బేస్ లెవెల్ కూడా అలానే ఉండాలి కదా. సో థియేటర్ లో చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది? థియేటర్లో చూసినప్పుడు అసలు పిచ్చి నాకు, అసలు ఇది షూట్ చేసినప్పుడే అసలు అబ్బా ఇది మామూలు ఉండదు స్టార్టింగ్. బట్ కాకపోతే నాకు తెలియదు ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లోనే వస్తుందని. అవును, అసలు ట్రైలర్ లో చూసినప్పుడు ట్రైలర్ లో నేను యాక్చువల్లీ వాయిస్ ఇచ్చా, ఏదైతే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేశారో, ఓకే నీకోసం ఎరైనా అవుతా, అది నేను చెప్పా. ఓ యా, నువ్వేనా? సలార్ ఫస్ట్ ట్రైలర్ కి వాయిస్ నేను ఇచ్చింది. సో అతని దానికి మీరు వాయిస్ ఇచ్చారు, నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, ఆ వాయిస్. ఓకే ఓకే, ఒకసారి డైలాగ్ చెప్పవా? నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. నైస్. సో అంటే ఎక్కువగా చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తావు కదా, నీళ్ళు ఇంత అగ్రెషన్ ఎట్లా వచ్చింది? యాక్టింగ్, కెమెరా అది స్టార్ట్ రెడీ అనేసరికి అలా వెళ్ళిపోతాం. ఓకే, బట్ బేసిక్ గా చాలా మంది అమ్మాయిలకు నువ్వు అంటే క్రష్ కదా. ఏమోనా నీ కమెంట్స్ తీయాలా ఫొటోస్ కి ఎట్లా వస్తాయో? ఎలా అనిపిస్తుంటది? ఎక్కువ మంది అంటే నార్మల్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉన్నావు, బట్ వచ్చి ఐ లవ్ యూ, నువ్వు అంటే ఇష్టం, ఇట్లా మెసేజ్ చేస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంటది? అంటే ఆబ్వియస్ గా ఈ ఏజ్ లో అలా ఆబ్వియస్ గా అది వాళ్ళకి అలా ఉంటది కదా అన్న, లైక్ క్రష్. అంటే ఇప్పుడు క్రష్ అనేది నార్మల్, క్రష్ అనలేం కానీ ఇన్ఫాచ్యుయేషన్ అదే సంథింగ్ సో ఉంటది. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్ గా అంటే ఎక్కువ మంది అంటే ఇంకా అలా మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అన్న, నేను ఎంతమందికి కుదిరితే అంతమందికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అంటే ఎవరు, అది అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, నాకు మెయిన్ అకౌంట్ లో ఇలా మెసేజ్ రాగానే అంటే అది నా గురించి అని ఏదన్నా పెడితే వాళ్ళకి మాక్సిమం రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తా. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ ఆర్ సంథింగ్ అన్న ఎమోజీ ఆర్ సంథింగ్ అని పెట్టాను, హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ దెన్ నాకు అక్కడ ఏమవుతుంది అంటే మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఏదైనా మెసేజ్ పెట్టాను, దానికి నేను ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. అదొకటి వాళ్ళు అర్థం చేసుకుంటే చాలన్న. మళ్ళీ డే బై డే అది ఓకే, డే బై డే ఇన్స్టా ఫాలోయింగ్ పెరుగుతుంది, క్రషెస్ పెరుగుతున్నారు, మరి దిష్టి తీర్చుకుంటున్నావా లేదా? దిష్టి అంటే వాళ్ళు ఇచ్చే ప్రేమ అనుకోవచ్చు అన్నది దిష్టి అంటే. ఓకే, అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎందుకు ఇట్లా మెయింటైన్ చేస్తున్నావు ఎక్కువ? అంటే లాంగ్ హెయిర్స్ ఇష్టమా? లాంగ్ హెయిర్స్ అంటే ఒక పార్ట్ ఆఫ్ అంటే ఎలా చెప్పచ్చు మీకు, ఎప్పుడు ఏ షూట్ ఉంటుందో తెలియదు, ఎలాంటి హెయిర్ కట్ చేయించాలో తెలియదు అన్న. అలా కూడా కాదు, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ హెయిర్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అన్న. ఓకే, ఇప్పుడు మీరు సలార్ లో చూసినట్టయితే దీన్ని హెయిర్ ని స్ట్రైట్ చేసేసి బ్యాక్ సైడ్ ఇచ్చేసి ఇదంతా స్ట్రైట్ చేయొచ్చు. వేరే సినిమాలో దీన్నే కొంచెం తగ్గించి సైడ్ సినిమా ఛాన్స్ వస్తున్నప్పుడు సో వచ్చే దాన్ని బట్టి క్యారెక్టర్ బట్టి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అదే తక్కువ ఉంటే దాన్ని మనం ఏం చేసుకోలేము. ఇప్పుడు వరకు నువ్వు ఇన్ని సినిమాలు యాక్ట్ చేసావు కదా, నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఒక్కటే చెప్పాలి. ఆకీస్ పాక్ అంటే మేము కరేపాక్ అంటాం. నేను కూడా కరేపాక్. లేదు నీకు ఆప్షన్ లేదు.
నీ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే అన్న ఎట్లా చెప్తాను, రఘుపతి అది ఇష్టం ఫుల్ గా, చాలా ఇష్టం. విరూపాక్ష నాకు ఇది ఇష్టం. అట్లే ఒక్కటి చెప్పు అంతే, మేమేం తప్పుగా అనుకోము. అన్నిట్లో నువ్వే ఉన్నావా? అన్నిట్లో నేనే ఉన్నా, కాకపోతే నాకు అట్లా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ హ్యూమన్ మెంటాలిటీ నువ్వు ప్లే చేసావు కదా. సో దాంట్లో నీకు బాగా సింక్ అయింది అనుకోవచ్చు. సింక్ అయిందంటే ఎక్స్పెక్ట్ చేయకుండా సింక్ అయింది అయితే సలార్ అన్న. సలార్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను యాక్ట్ చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత ఇంపాక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సైలెన్స్ నా నుండి ఇంత వస్తుంది అనేసి నేను అసలు ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉన్నా. అండ్ దెన్ అప్పుడు ప్రశాంత్ సార్ వచ్చి ఆయన చేపించింది తప్పితే నేను యాక్చువల్లీ మానిటర్ చూడను, వెళ్ళి షార్ట్ తర్వాత వెనక్కి వెళ్ళి అలా చూడను. సో చూడను కాబట్టి అసలు నేను చేసింది ఎలా చేశానో కూడా నాకు ఐడియా లేదు. సో ఆయన ఏదైతే నాకు ఇప్పుడు చెప్పి స్టెప్ బ్రదర్ అదే చేయరా అన్నట్లు ఆయన వెళ్ళిపోయి చేశారు సార్ ప్రశాంత్ సార్. అక్కడ యాక్షన్ చేసిన తర్వాత ఆయన ఏదైతే చెప్పారో అదే కళ్ళ ముందు ఇలా పెట్టుకొని అది చేశాను అనమాట. సో నా నుండి అంత ఇంపాక్ట్ తీసుకొచ్చారంటే అది సార్. సలార్ మూవీలో నీ ఫేవరెట్ సీన్ ఉన్న సీనే ఏదైతే ఫస్ట్ షాట్ ఉందో అది ఓకే. మామూలు ఓవరాల్ మూవీలో నువ్వు ఉండేది కాకుండా ఏదైతే అమ్మోరు తల్లి అన్నప్పుడు ఆ షాట్ ఉందా, కత్తులు వచ్చేది, ఆ షాట్ బాగా. ఎన్నిసార్లు చూసావు సలార్? 2 సార్లు. సాటిస్ఫై ఇంకా చూస్తా? సాటిస్ఫైడ్ ఇంకా చూస్తా. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి? అసలు మ్యాడ్. ఎట్లా అంటే స్టార్టింగ్ రికగ్నిషన్ ఎలా ఉంది, అంటే యాక్టింగ్ లోకి వచ్చాక ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? ఆబ్వియస్ గా ఒక్కొక్కరికి చేంజ్ అవుతుంది అన్న. అంటే మనం ఇదయ్యే దాన్ని బట్టి వాళ్ళు కూడా, అంటే ఆ ఇదే దాంట్లో స్టార్టింగ్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వీడేంటి ఏదో సినిమా అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ఎలా ఉంది అప్పుడుతో? అంటే ఇప్పటికి చాలా బెటర్ అన్న. ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్. నేను అదొకటే చెప్పగలుగుతా. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పెద్దోళ్ళైనా కానీ చిన్నోళ్ళైనా కాబట్టి ఇలాంటి మాటలు వచ్చేటివి ఎలా వస్తాయన్న, అంటే లైక్ నీకంటే మేం ఎక్కువ చేయగలుగుతాం, చేస్తాం, చూపిస్తాం. మా నాన్న ఎలా చెప్తారంటే చిన్న చిన్న ఇలా నాకు చిన్నప్పటి నుండి బాగా చెప్పే మోటివేషన్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఐడియా. సచిన్ టెండూల్కర్ ఐడియా ఉన్నాడా అంటే మీకు తెలియదు, అదే నాకు అలా వచ్చింది. సచిన్ టెండూల్కర్ తెలుసు కదన్న. సచిన్ సార్ ఒకటి చెప్తారన్న, ఏంటంటే ఆయన గురించి లైక్ ఆయన బ్యాటింగ్ ఆడకపోయినా ఇది చేసినా అది చేసినా చాలా మంది ఇలా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చినా ఏదో టాక్స్ అప్పుడు డాడీ వాళ్ళు చూసేవాళ్ళంట. నువ్వు ఆడలేవు, నువ్వు కొట్టలేవు అన్న టైప్ లో మాట్లాడితే ఆయన ఏం మాట్లాడంట. ఏం మాట్లాడకుండా ఆయన ఆయన నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే దిగుతాడో గ్రౌండ్ లో దిగాకనే బ్యాటింగ్ ఏం మాట్లాడకుండా ఏదైతే ఆడి చూపిస్తారో అలా ఉండు. అసలు నీకు ఈ వచ్చేయన్నీ అది ఆబ్వియస్ గా వచ్చాయి, నువ్వు ఉన్న ఫీల్డ్ లో అవన్నీ పట్టించుకోని అవసరం లేదు. నువ్వు ఏదైతే ఫోకస్ చేస్తావు అది కరెక్ట్ గా చేయి, నీట్ గా చేయి అని ఇలా మోటివేట్ చేస్తావు. మరి సచిన్ టెండూల్కర్ కి వైఫ్ ఉంది, మరి నీకు డార్లింగ్ ఉందా లేదా? నాకు డార్లింగ్ ఎవరు లేరు. చెప్పే మీ డాడీకి ఇది ఒక్కటి స్కిప్ కొట్టండి అనుకుంటా. లేదు, ఇంతవరకు క్రష్ రాలేదా? క్రష్ ఎందుకు లేరు? అనుపమ తెలుసు, అది విన్నా నేను కూడా. ఓకే. రియల్ లైఫ్ లో అంటే ఆ అమ్మాయి అక్కడ గుండెల్లోంచి తొంగి చూసి లోపల పోతుంది, చెప్తాడా లేదా అని. ఇక్కడ ఇంత కనిపిస్తుందా నీకు మైక్ తప్ప? లేదు, అమ్మాయి ఇట్లా వస్తుంది పోతుంది. నాకు కనిపిస్తే బాగుండు. నేను నీ హార్ట్ లో ఉంది కాబట్టి నువ్వే చెప్పాలి. లేరు అన్న. అంటే అప్పుడప్పుడు సడన్ గా ఎవరన్నా అలా కనిపించినప్పుడు అలా క్రష్ అవుతారు అంతే. నీ కింద క్రష్ అవుతారా, నీ క్రష్ అవుతారా? నా క్రష్ అవుతారు, నా కింద ఎవరు క్రష్ అవుతారు. ఓకే. సో రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే అంత చెప్పే ఇది కాదు కానీ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కెమెరాలోంచి, పర్లేదు చూడండి. సో నేనేం చెప్తా అంటే అన్న, ఏ రిలేషన్ అయినా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. ఓకే. మనం ప్రేమించే దానికంటే వాళ్ళు ఎక్కువగా మనల్ని ప్రేమించాలి, అదొక పాయింట్. బట్ దెన్ ఇప్పుడు ఈ ఏజ్ లో రిలేషన్స్ అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది రిలేషన్ లోకి వెళ్ళిపోవడం అది ఇది సంథింగ్. కాకపోతే ఇది మా కరెక్ట్ ఏజ్ కాదు, కొంచెం ఇంకా అర్థం కావాలి ఏంటేంటని. సర్లే, ఇవన్నీ మన సబ్జెక్ట్ కాదు, చెప్పావు. నేను అడిగే క్వశ్చన్ కూడా కాదు. ఓకే. మెగాస్టార్ గారు స్టేజ్ మీద నిన్ను అంత బాగా పొగుడుతుంటే, నీ గురించి అన్ని మాటలు చెప్తుంటే ఏంటి నీ రియాక్షన్? అంటే నీకు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా నువ్వు నీ అంతటా నువ్వే ఈ స్టేజ్ వరకు పుల్ చేసావు కదా. సో మరి ఇండస్ట్రీలో తోపు అయినా మరి ఎలా రిసీవ్ చేసుకున్నావు, ఏంటి నీ రియాక్షన్ ఏంటి? నేను చిన్నప్పుడు
డ్రామా జూనియర్స్ అన్నిటి ముందు దేశముద్దులని మా టీవీలో ఒకటి చేశాను. సో ఆ టైంలో ఏమైందంటే పక్క సెట్ లో మీలెవర్ కోటీశ్వరుడు సర్ది అవుతుంది అనమాట. ఓకే, చిరు సర్ది. సో చిరు సర్ది అవుతుందంటే అప్పుడు మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే సర్ది రోల్స్ రాయల్స్ అక్కడ పార్క్ చేస్తున్నారు. సో అది చూసి సర్ది కారు సూపర్ అనుకొని ఆ కార్ దగ్గర నేను ఒక ఫోటో కూడా దిగా. ఓకే. సో బట్ దెన్ ఆ కార్ దగ్గర దిగడానికి కారణం ఏంటంటే షూట్ లో అందరికి ఫోటో ఇస్తాను అన్నారంట సార్. లైక్ ఆ పక్క షూట్ లో అడిగితే డైరెక్టర్ వాళ్ళు ఇస్తానన్న తర్వాత మేము అనుకున్నాం సోలో ఇస్తానని అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బౌన్సర్స్ వీళ్ళందరూ ఆపేసి ఫోన్స్ ఏమి తీసుకెళ్లకుండా ఏదైతే టీం ఒక గ్రూప్ ఉందో ఆ గ్రూప్ వెళ్ళి అక్కడ నుంచి ఉంటే ఒక ఫోటో తీస్తారు. ఓకే. ఆ ఫోటోలో ఏమైందంటే నా మీద చేయలేదు బా ఎందుకు వేయలేదు అన్న ఫీల్ అయ్యా. అబ్బా అదో రిగ్రెట్ అనుకున్నా. ఎట్లా చెప్పాలంటే అదృష్టమైన గడియలు అనుకోవాలి అంతే. సో అది చాలా మిస్ అయిపోయా నేను. ఇక్కడికి వచ్చేసింది అలా ఉన్న ఇది ఆయన కారు ముందు ఫోటో దిగినది కట్ చేస్తే మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను లీడ్ గా చేసిన సినిమా ఆయన ఇంట్లో చూసి ఆయన వచ్చి చెప్పడం అనేది అసలు అమ్మా. ఓకే, బట్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ నిజంగా థియేటర్ లో అంతమందిని అట్రాక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? అంటే అది ఎంజాయ్ చేసే సినిమానే అన్న. ఆబ్వియస్ గా చాలా బాగుంటది. ఎందుకంటే మీరు ఒక డాన్ని పట్టుకోవడానికి తిరుగుతుంటారు, చూసే పిల్లలు అసలు ఏంటంటే చాలా ఇప్పుడు మ్యాట్ని అంటే నార్మల్ గా ఇది చేయరు. అండ్ దెన్ స్వరూప్ సార్ ఏజెంట్ సాయిశ్రీనివాస సాత్రియా ఎంత మంచి డైరెక్టర్. అంటే అది నార్మల్ సినిమా అయితే అసలు కాదన్న. సో బట్ దెన్ అది ఏమైంది మన RRR రిలీజ్ అయినాగానే రిలీజ్ అయింది కదన్న. అంటే కొంచెం పెద్ద సినిమాల మధ్యలో ఇదైంది. అదొకటి అనుకుంటున్నా అన్న. బట్ దెన్ నేను అలా ఇదైన తర్వాత మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడైతే వచ్చి ఆ సినిమా ఒక మంచి అంటే మళ్ళీ 1 year తర్వాత కూడా అది మళ్ళీ ట్రెండింగ్ 1 లోకి వచ్చింది. అప్పుడు అనుకున్నా అసలు కొంచెం రైట్ టైం లో రిలీజ్ అయితే ఇంకొంచెం బాగుండు అని. బట్ ఐఎమ్ హ్యాపీ. నీకు ఇంతవరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? ఫ్యామిలీ సైడ్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నన్ను యాక్చువల్లీ పొగడ్డం చేయరు ఇంట్లో. ఎందుకు అంటే పొగడ్డం మరి అది ఎలా అయినా అనుకోవచ్చు. పొగిడితే ఇదైపోతాడు మావాడు అంటే వీడికి ప్రౌడ్ వచ్చేసిద్దా అన్న టైప్ లో ఇది చేస్తారో దేనికో తెలియదు. కానీ నన్నైతే బాగా చేసావు ఇదే అని ఏమన్నారు. ఇప్పుడు ఏదన్నా సినిమా చేసావు అనుకో, ఇప్పుడు నానేం లేదు గుడ్ జాబ్ అంతే నో అన్న టైప్ లో గ్రేట్ అంటారు, గుడ్ జాబ్ అంటారు, బాగా చేసావు అంటారు అంతే. ఒక మాట బియాండ్ ద లిమిట్ పొగిడితే నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్తావునా అని నా ఫీలింగ్. మరి వాళ్ళు ఏమో నీకు రియాలిటీ ఎలా నచ్చుతుంది? నేను చేసింది జనాలు అంటే ఇప్పుడు వాళ్ళు అర్థమైపోద్ది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అన్న ఇప్పుడు నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు నేను అంత మంచి సినిమాలో చేస్తున్నానంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఎందుకుంటారన్న. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. గుడ్ జాబ్ కానీ ఏదన్నా అంటారు వాళ్ళు. మొన్న ఏదో సలార్ ఇది చేశా కదా, చేసిన తర్వాత నాకు మంచి ఇలా వీడియోస్ అవి ఇవి వస్తున్నప్పుడు నాన్న చూసారు. చూసిన తర్వాత అండ్ నాన్న ఇంకా చూడలేదు. ఇప్పుడు కూడా చూడలేదా? ఇప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే కొంచెం ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో హరిలో చూడలేదు. సో అది చూసినప్పుడు ఇలా కూర్చొని ఉన్నారు, చేసావా అది ఇదే కదా నీది అంటే చూసారు. ఆయన చూస్తున్నప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం అదంతా మనకు అర్థమైంది. మనం ఏం మాట్లాడాలి ఆడియన్స్ గా సినిమా నాలెడ్జ్ తో గ్రాబ్ చేసినాం, ఎమోషన్స్ పండాయి. సో అది అర్థమవుతుంది. చూడంగానే చూసారు, ఇలా తిరిగారు, గుడ్ జాబ్ అని అన్నారు. థ్యాంక్స్ అబ్బా అని. అసలు అవుట్ సైడ్ నుండి వచ్చే రెస్పాన్స్ అయితే క్రేజీ అన్న. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఉన్నానని. నేను కూడా ఎక్కడ పెట్టలేదు. అది నువ్వే అని కూడా బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అవును, ఎందుకంటే డిఫరెంట్ ఉంది. అండ్ దెన్ ఎప్పుడైతే ఇది రిలీజ్ అయిందో అసలు ఒక్కొక్కటి నాకు ఎందుకు చెప్పలే మామా, నువ్వున్నావేంటి మామ సలార్లో, అద్దరగొట్టావు మామ, పిచ్చి దొబ్బింది, అది ఇది అది ఇది అసలు చాలా మెసేజ్ పెట్టారు. అండ్ దెన్ చాలా డైరెక్టర్ అన్నయ్య వాళ్ళు. అండ్ ఎప్పుడైతే నేను AAAలోకి వెళ్ళానో, AAA సినిమాస్కి వెళ్ళాను, అక్కడే సినిమా చూసింది ఫస్ట్. అండ్ అదే థియేటర్ కి మన సందీప్ రాజ్ అన్న వచ్చాడు, కలర్ ఫోటో డైరెక్టర్ అన్న వచ్చాడు. అన్న బయట అంటే నాకు అన్న నన్ను ముందే కనిపించాడు అంటారు. బట్ నేను అంత క్యాప్ మాస్క్ పెట్టుకునేసరికి అన్న నేనేనా అన్న డౌట్ లో ఉన్నాడు. బట్ తర్వాత అన్న నీకు కాల్ చేసి బయట కలిసాం. ఆయన ఇచ్చిన రెస్పాన్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఆయన్ని బయటికి రాగానే ఇలా హగ్ ఇస్తారు.
అండ్ దెన్ మై బాయ్ అని పిలుస్తాను నన్ను ఎప్పుడు. ఓకే, మరి అప్కమింగ్ మూవీస్ ఏం చేస్తున్నావు? అప్కమింగ్ సరిపోదా శనివారం. సరిపోదా శనివారం, ఓకే, అదొకటి. బచ్చల మల్లి. ఓకే, అదొకటి. ఫ్యామిలీ స్టార్ విజయ్. ఫ్యామిలీ స్టార్ ఉంచాలా ఏంటి? ఓకే, ఉంచాలా ఏంటి? అదే ఇంకా ఇంకొకటి విన్నా నేను, ఎన్టీఆర్ గారితో ఒక సినిమా. అది టాక్స్ ఉన్నాయా? చెప్తా. టాక్స్ ఉన్నాయా? తెలీదన్న. ఓకే, ఉండే అవకాశం 50-50 అంటే ఏమవచ్చో కూడా తెలీదు. ఓకే, బట్ దెన్ అది ఓకే అయితే ఐఎమ్ హ్యాపీ, కాకపోతే నో ప్రాబ్లం. ఐరనే ఉంచాలా ఏంటి? ఉందిగా. ఎలా అనిపిస్తుండే ఒక సినిమాని కొంతమంది ట్రోల్ చేస్తుంటే, అంటే మీమ్స్ లో? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తే ఇంక ఈ సినిమానే హైప్ వెళ్తుంది తప్పితే. ట్రోలర్స్ కూడా ఈయన వాడుకుంటాడు మీమ్స్ లో. ఎవరు? విజయ్ దేవరకొండ తెచ్చి స్టోరీ పెట్టి చూడండి ఫ్రెండ్స్ అని పెడతాడు. అంతే మరి, అదే అంటున్నా. అన్న ఇదితో మాట్లాడాలంటే అసలు వాళ్ళు ట్రోల్ చేస్తే ఇంకా సినిమా పీక్స్ కి వెళ్తుంది కానీ దిగదు కదన్న. ఓకే, విజయ్ దేవరకొండ నేచర్ ఎలా ఉంటది? చాలా కూల్. మాట్లాడావా డైరెక్ట్? ఓకే, అంటే మీ ఇద్దరు ఉండే సీన్స్ ఉన్నాయి? లేవు, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే 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 అబ్బా, చిన్నగా ఇలా ఏలెట్టేసి చెప్తాడా లేదా ఓకే ఓకే. అది అన్న కలిసాను నేనైతే. కలిసినప్పుడు మాట్లాడడం చాలా జోవియల్ గా మాట్లాడతాడు. అండ్ దెన్ చాలా కూల్. ప్రభాస్ అన్న కలవలేదు కానీ చిన్నప్పుడే ఎలివేషన్ ఇచ్చావు అంతే. బట్ అన్నయ్య చూసుంటారు ఆబ్వియస్ గా, సినిమా 100% చూసుంటారు. బట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ కలిస్తే ఆబ్వియస్ గా ఉంటది కదా. ఓకే, ఇంతవరకు నువ్వు ఎక్కువగా అంటే నీకు ఇష్టమైన హీరో ఎవరు? అంటే ప్రభాస్ అన్న సినిమా అయితే ఇదవుతా అన్న, ఫట్ వెళ్ళిపోతా. అంటే ఏం ఆలోచించావు? కళ్యాణ్ సార్ సినిమా. కళ్యాణ్ సార్? పవన్ కళ్యాణ్ కొత్తగా పిలిచాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది ప్రభాస్ అయితే వెంటనే వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు నా మైండ్ లో ఎలా ఉంటది అంటే అన్న, అందరు హీరోస్ ఇష్టం అన్న. నేను అందరు హీరోస్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటా. ఓకే, అండ్ బేసిక్ గా ఎక్కువ ఇంగ్లీష్ మూవీ చూస్తావా? ఇంగ్లీష్ మూవీ ఎక్కువ చూడరు. ఓకే, మరి ఓవరాల్ గా సలార్ తో నిన్ను చాలా మంది లవ్ చేశారు. బట్ సలారే కాకుండా ఎన్నో సినిమాల్లో నువ్వు ఉన్నావు. మరి నీ యూనిక్ ఐడెంటిటీని ఈ రోజు ఆడియన్స్ కి పరిచయం చేసేసావు కదా. మరి నిన్ను సపోర్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ క్రషెస్ కైనా, ఫాలోవర్స్ కైనా, లేకుంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కైనా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? మీరు నన్ను ఇప్పటివరకు ఎలా అయితే చూస్తున్నారన్న, లైక్ వాళ్ళు ఇచ్చే లవ్ గానీ సపోర్ట్ గానీ ఏదైతే ఉందో చాలా హ్యాపీ. దానికి చాలా హ్యాపీ. మరి క్రష్ లేదంటో వాళ్ళ మీద లవ్ ఉంది? అమ్మాయిలకు కూడా చెప్పమన్నా నేను. వాళ్ళకి తర్వాత చెప్తాను. సపరేట్ గా ఇంకా లవ్ తో చెప్తా అంటున్నా. చెప్పండి. సో వాళ్ళు ఏదైతే నాకు ప్రేమిస్తున్నారో అది చాలా హ్యాపీగా ఉందన్న. ఏ సినిమాలో చేసినా, ఏ ఇదిలో ఉన్నా, అంటే వాళ్ళని అంటే నన్ను వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇతనే నా డ్రీమ్ బాయ్, ఇతనే నా హస్బెండ్. ఇగో ఇదంతా కాంట్రవర్సీ తీస్తున్నాడు మధ్యలో. అది కాదు నేను అనేది. అంటే కమెంట్ ఒక్కటి కూడా రాదు నాకు. కాంట్రవర్సీ చేస్తున్నాడా లేదా నా కోసం కమెంట్ చేయండి. నేను కూడా చూస్తా. చేయండి. నేను కూడా ఒక ఫ్యామిలీ స్టార్ ఇక్కడ, కానీ ఐరన్ ఉంచలేదు మేము. అయితే సో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ గాని లవ్ గాని చాలా హ్యాపీగా ఉందన్న. అండ్ దెన్ ఎలా అయితే మీరు అడిగారో క్రషెస్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. చూడండి, మీ అందరికి ఫ్లయింగ్ కీసీలా అమ్మాయిలు అంటే చాలు 2 చేతులు పక్కకు వచ్చి క్లిక్ చేస్తున్నాడు. ఇది కాంట్రవర్సీయే కాదా? మీరు కామెంట్ చేయాలి. ఓకే, సో అండ్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ అన్న. సో క్రష్ హర్ష్ ఏంటి? హర్ష్ రోషన్ అంటే ఏంటి? ఫుల్ నేమ్ హర్ష్ రోషన్ అన్న. ఓకే, అంటే కొలైడ్ కావు కదా హర్ష్ రోషన్ అనేది, డిఫరెంట్ గా ఉంది. నీ కొలైడ్ కావట్లేదు. ఓకే, మీరు కూడా చెప్పండి. ఇది మళ్ళీ అంటే నాతో పాటు నా మిత్రులు ఉన్నారు. అది కాదు, హర్ష్ రోషన్ అన్న. లైక్ అది ప్రొనౌన్స్ లో హర్ష్ రోషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నుంచి ఉన్న నేమ్ ఇది అంటే స్క్రీన్ నేమ్. ఓకే, రియల్ నేమ్ హర్ష్ రోషన్ పేరు అన్న, నా పేరు. ఓకే ఓకే, కొంతమంది ఇనిషియల్ ని తీసుకొచ్చే. ఇనిషియల్ అంటే షేక్ హర్ష్ రోషన్. ఓకే, షేక్. ఇది కూడా షేక్ హర్ష్ రోషన్. ఇగో షేక్ హర్ష్ రోషన్ కాదు, నా పేరు షేక్ హర్ష్ రోషన్. ఓ నేను అదే అన్న, షేక్ హర్ష్ రోషన్. బట్ స్క్రీన్ నేమ్ అనేది హర్ష్ రోషన్ అన్న. నా అందరు నన్ను పిలిచే పేరు ఏదైతే ఉందో రోషన్. ఓకే, నీ పెట్ నేమ్? షను. మీ గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది కదా, అది ఓ అన్నాడు. ఓకే, బాబు చాలా యాక్టివ్ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీ జర్నీ చాలా తెలియదు మాకు, బట్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు అయితే తెలిసాయి. అండ్ సలార్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా షేర్ చేసుకున్నావు. సో ఓవరాల్ గా చూస్తున్నారు కదండి, మీ క్రష్ మా హర్ష్ రోషన్ చెప్పిన మాటలు విన్నాక
మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బట్ కాకపోతే మధ్యలో చిన్న కాంట్రవర్సీ డైలాగులు కూడా తీసాడు కదా, దానికి కామెంట్ చేయండి. అది చేశాడు, నేను చేయట్లేదు అంటున్నాడు, కానీ చేస్తున్నాడు. ఎడిట్ అయిపోయింది.